ఇక ఇప్పటికే మోందా తుఫాను అలజడి సృష్టిస్తోంది. తీర ప్రాంతాల్లోని జిల్లాలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. బలమైన ఈదురుగాలులు కూడా రావడంతో పలుచోట్ల చెట్లు, ఇళ్లు కూలిపోతున్నాయి. విద్యుత్ స్తంభాలు నేల కొరుగుతున్నాయి. మరోవైపు రైల్వే శాఖ కూడా అలర్ట్ అయింది. ఏపీలో కోస్తా జిల్లాలకు వెళ్లే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఇవాళ రేపు మొత్తం 107 రైళ్ల సర్వీసుల్ని రద్దు చేసింది. అటు మోందా తుఫాను ప్రభావంతో సీఎం చంద్రబాబు కూటమి ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశించారు. తుఫాను దృష్ట్యా ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. లీడర్ నుంచి కేడర్ వరకు ప్రజలకు అండగా ఉండాలని సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలంతా అందుబాటులో ఉండాలన్నారు. కూటమి కార్యకర్తలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. అవసరమైతే కేంద్ర సాయం కూడా కోరతామన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడి నష్టాన్ని తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అయితే ఈ రాత్రికి తీరం దాటే అవకాశం ఉండటంతో ప్రభుత్వం అన్ని శాఖలను అలర్ట్ చేసింది. ఎలాంటి విపత్తు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. సముద్ర తీరంలోని జిల్లాల్లో ఎలాంటి ఏర్పాట్లున్నాయి, అధికారులు ఏం చేస్తున్నారు, ఎలాంటి టీమ్స్ పనిచేస్తున్నాయి? మోందా ఎఫెక్ట్ తో అధికార యంత్రాంగం అలర్ట్ అయింది. ఏలూరులో భారీ హోర్డింగ్స్, వృక్షాలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. కమిషనర్ భాను ప్రతాప్ క్షేత్రస్థాయి పర్యటన చేశారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తామంటున్న భాను ప్రతాప్ తో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. మోంతా తుఫాన్ ప్రభావంతో ప్రజలను అప్రమత్తం చేసేందుకు అధికార యంత్రాంగం అంతా కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తుంది. ఏలూరు నగరంలో ప్రధానంగా కూడా హోర్డింగ్లు కానీ, చెట్లు కానీ, ప్రమాద ప్రాంతాల్లో కూడా నగర కమిషనర్ కూడా పర్యటిస్తున్నారు. సార్ చెప్పండి, నగరంలో ఎటువంటి ప్రమాదకర పరిస్థితులు ఉండే అవకాశం ఉంది, ఎలాంటి జాగ్రత్తలు సూచిస్తున్నారు ప్రజలకి? ఈరోజు ఉదయం నుంచి కూడా మనకు ఈ మోంతా తుఫాన్ యొక్క ఎఫెక్ట్ లైట్గా స్టార్ట్ అయింది. ఈదురుగాళ్ళు ప్రారంభమైనాయి. కాబట్టి ఈ 2-3 రోజులు బట్టి రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాలతోటి టౌన్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి హోర్డింగ్స్ అన్నీ కూడా రిమూవ్ చేశాము. ఇక చెదురుమదురుగా చిన్న చితక ఒక 10% హోర్డింగ్స్ బాగా స్ట్రాంగ్గా ఫిక్స్ చేయడం మూలంగా అవి మిగిలిపోయినాయి. ఒకవేళ అవి కూడా ఈ తుఫాన్ ఎఫెక్ట్కి ఏదైనా ఎఫెక్ట్ అయితే వాటిని రిమూవ్ చేయడానికి టీమ్స్ అన్నీ కూడా నిరంతరం నగరంలో పర్యటించే విధంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ ఈదురుగాళ్ళకి చెట్లు ఎక్కడన్నా నేలకూలిన పక్షంలో వాటన్నిటినీ కూడా తీసేయడానికి టౌన్ మొత్తం మీద ఒక 5 టీంలు ఫామ్ చేయడం జరిగింది. ఈ టీంలన్నీ కూడా ఒక జేసీబీ, అదేవిధంగా రంపాలు, వీటన్నిటి యొక్క ఎక్విప్మెంట్ తోటి నిరంతరం కూడా నగరంలో పర్యటిస్తూ ఎక్కడ ఏ చిన్న చెట్టు పడినా కానీ, జేసీబీ ఒక హోర్డింగ్ పడినా కానీ రిమూవ్ చేసేదానికి ఈ టీమ్స్ అన్నీ కూడా పర్యటిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మనకు ఉన్నటువంటి మరొక ప్రాబ్లము తంబిలేరు టౌన్ మధ్యలో నుంచి వెళ్ళటం మూలంగా ఈ తంబిలేరులో ఫ్లోస్ ఎక్కువైతే కనుక ఈ డ్రైనేజెస్ నుంచి లోపలికి మనకి టౌన్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటన్నిటినీ కూడా క్లోజ్ చేయడానికి శాండ్ బ్యాగ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా జాలిపూర్ డ్రైన్ మొత్తాన్ని కూడా గత 3 రోజులు బట్టి కంప్లీట్గా సిల్ట్ అంతా కూడా రిమూవ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి అంచనాల ప్రకారం మనకు 11 సెంటీమీటర్ల వర్షపాతం వస్తుందని చెప్పడం జరిగింది. అది కాస్త ఎక్కువ మొత్తంలో వర్షం పడుతుంది. కాబట్టి ఆ మొత్తాన్ని కూడా వచ్చిన వెంబటనే టౌన్లోకి బెయిల్అవుట్ చేయడానికి, ఎక్కడన్నా ఖాళీ స్థలాల్లో నీళ్లు నిలబడితే వాటిని కూడా బెయిల్అవుట్ చేయడానికి యంత్రాంగం మొత్తం సిద్ధంగా ఉంది. ప్రత్యేకించి ఏదైనా ప్రాంతాల్లో అనుకోకుండా ఇళ్లలోకి, గృహాల్లోకి నీళ్లు కనుక చేరినట్టయితే ఒక 2 రిహాబిలిటేషన్ సెంటర్స్ని
ఓపెన్ చేసి పెట్టడం జరిగింది. అలాంటి సిచ్యువేషన్ రాదని అనుకుంటున్నాం. ఒకవేళ వచ్చే పని అయితే వాటన్నిటిని కూడా ఫేస్ చేయడానికి యంత్రాంగం తరపున సిద్ధంగా ఉన్నాం. అంటే వీటితో పాటు ప్రధానంగా ఏలూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య కానీ లేదంటే రోడ్లు మునిగిపోవడం, డ్రైనేజీలు రోడ్ల మీద పారడం జరుగుతుంది. అక్కడ ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ప్రత్యేకించి ఏలూరు నగరంలో మనకి ఆ రైల్వే ట్రాక్ ఆనుకొని ఉన్నటువంటి రోడ్లో మాత్రమే ఈ విధమైనటువంటి సమస్య ఉంటుందండి. అది కూడా హెవీ రెయిన్ఫాల్ వచ్చినప్పుడు మాత్రమే రోడ్డు మీదకి వాటర్ వచ్చేటువంటి అవకాశం ఉంది. దానికి ప్రధాన కారణం దాని ముందుకు వెళ్లే కొరకు పాత రోజుల్లో ఉన్నటువంటి డ్రైన్ని 8 ఫీట్ డ్రైన్ని కాస్త 3 ఫీట్కి తీసుకురావడంతో హెవీ వాటర్ వెళ్ళలేకపోతూ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్ని షార్ట్అవుట్ చేసి సైక్లోన్ తగ్గిన తర్వాత ఆ డ్రైనేజ్ మొత్తాన్ని కూడా వెడల్పు చేసి ఆ రోడ్లో కూడా ఎలాంటి నీళ్లు నిలబడకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే ఏలూరు నగరంలో ఏదన్నా బాధితుల్ని తరలించాల్సినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? పునరావాస కేంద్రాలు ఏమైనా సిద్ధం చేశారు? లేదంటే ఈ రేషన్ పంపిణీకి సంబంధించి కూడా ఇప్పుడు చర్యలు తీసుకున్నట్టుంది. ఇంకా ఎటువంటి సహాయక చర్యలు చేయబోతున్నారు? ప్రస్తుతానికైతే అటువంటి పరిస్థితి మనకు తలెత్తలేదండి. ఒకవేళ ఏదన్నా ఇనాండేషన్ జరిగి ఇళ్లలోకి నీళ్ళు వచ్చే పని అయితే వాళ్ళందరినీ కూడా సిద్ధం చేయడానికి రిహాబిలిటేషన్ సెంటర్ సిద్ధం పెట్టుకున్నాం. ఆ పరిస్థితి వచ్చినప్పుడు గవర్నమెంట్ యొక్క ఆదేశాల ప్రకారం చురుగ్గా పనిచేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అది చూసినా కదా, ఓవైపు తుఫాను ప్రభావం అనేది కూడా ప్రారంభమైంది. ఇప్పటికే ఈదురుగాలు వస్తున్నాయి. దాదాపు 80 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో కూడా తీరంలో ఈదురుగాలు వస్తాయి అంటున్నారు. ఆ ప్రభావం ఏలూరు జిల్లాపై కూడా పడుతుంది. అటు నూజివీడు అలాగే కైకలూరు నియోజకవర్గాలపై ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా దృష్టి సారించి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఏలూరు నగరం కూడా అత్యధికంగా జనాభా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ హోర్డింగ్స్ కానీ చెట్లు కానీ పడిపోయి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా నగర కమిషనర్ భానుప్రతాప్ కూడా అటు అందరినీ కూడా అప్రమత్తం చేశారు. ఇప్పటికే హోర్డింగ్లు తొలగించడం జరిగింది. ప్రజలు కూడా ఇళ్లలో ఉండి అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆయన సూచనలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు నుంచి.